హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఈరోజైతే మా ఇంట్లో మేము చేపల కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా రండి చూద్దాం. చేపలను అయితే ఫస్ట్ నీట్గా కడుక్కోవాలండి. నీట్గా వాష్ చేసిన తర్వాత దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, చేపల్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా. అంటే ఈ మసాలా మేము స్పెషల్గా చేసాము. స్పెషల్ అంటే ఏం లేదండి, దాంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని ఆ మసాలాని చేపలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి కొంచెం ఉప్పు, కారం మొత్తం సరిపోయినాయో లేవో కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది మనకి. ఈలోపు మిర్చి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసుకొని ఉంచుకోవాలండి. చింతపండు కూడా ఎంత కర్రీకి ఎంత చింతపండు పట్టేది అన్నది మన పులుపుని బట్టి మనం వేసుకొని నానపెట్టుకోవాలి. మేమైతే మసాలా పట్టించిన తర్వాత 3-4 పీసెస్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాం ఫ్రై పీసెస్కి. మీకు కూడా కావాల్సి వస్తే మసాలా పట్టించిన తర్వాత పీసెస్ని పక్కకు పెట్టుకోవచ్చు. ఈ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యాగ్నెట్ అవుతాయి. బాగా మ్యాగ్నెట్ అయితే ఫ్రై పీసెస్ బాగా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆనియన్స్ మిర్చి వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ పీసెస్ మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని వేసుకోవచ్చు. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం పీసెస్ని వేసుకోవచ్చు. పీసెస్ని వేసిన తర్వాత గంట అయితే యూస్ చేయకూడదు, మనం హ్యాండ్స్తోనే షేక్ చేస్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, పీసెస్ని 1 by 1 వేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే చేపల పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి, ఇరిగిపోతాయి కాబట్టి. సో 1 by 1 వేసుకుంటూ ఉండాలి మనం. వేసుకున్న తర్వాత బాండీని బాగా షేక్ చేయాలి. పీసెస్కి అంతా మసాలా పట్టాలి, ఆయిల్ పట్టాలి. సో కొంచెం మ్యాగ్నేట్ అవ్వాలి ఆయిల్లో. చూసారుగా, గంటె మాత్రం అస్సలు యూస్ చేయొద్దండి. దీని మీద ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుదాము. ఉంచిన తర్వాత మనకు పులుపుకు కావాల్సిన చింతపండుని బాగా చింతపండు పులుసుని తీసుకువెళ్ళి ఆయిల్లో ఏగిన ముక్కల్లో ఈ చింతపండు పులుసుని అయితే పోసుకోవాలి. ఈ పీసెస్ని కొంచెం షేక్ చేసుకొని దీంట్లో పులుసుని అయితే పోసుకుందాం. చింతపులుసుని అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకోవాలి. కొంచెం గంటెతో కానీ లేదంటే హ్యాండ్స్తో కానీ కొంచెం అటు ఇటు పీసెస్ని జరుపుకుందాం. సమానంగా ఉంటే కనుక మనకి పీసెస్ కొంచెం బాగా ఇదిగా ఉంటాయి, లేదంటే కనుక చెదరైపోతాయి. అందుకని చెప్పి పెద్ద ఆకుల చేపల పులుసులో గంటెలు ఇది పెట్టమాకండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దాని మీద ప్లేట్ వేసేసుకుందాం. ఒక 10 to 15 minutes వరకు దీన్ని బాయిల్ చేద్దాం. బాయిల్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం. తీసాం కదా, చూసారా ఎలా ఉడుకుతుందో చేపల పులుసు. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 minutes అయితే ఉందాం. సరే అయితే షేక్ చేసేసి ఉంచుకుందాము. ఉంచుకున్న తర్వాత వేరే పొయ్యి మీద మనం చేపలను అయితే ఫ్రై చేసుకుందాం. దానికి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత వాటిల్లో చేపల పీసెస్ని అయితే వేసుకుందాం. నేనైతే 2 పీసెస్గా చేపల పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే చేపల ఫ్రై పీసెస్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే వేడి రైస్లో చేపల పులుసు పోసుకొని ఫ్రై ముక్కేసుకొని తింటాను. మీరు ఎలా తింటారో కామెంట్లో చెప్పండి. ఈరోజైతే మా చేపల కర్రీ, చేపల ఫ్రై చాలా బాగా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేసేసాను, చాలా బాగా వచ్చినాయి అనమాట. నేను చెప్పాను కదండి, ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత సెకండ్ టైం 2 పీసెస్ వేసుకుంటానని. ఈ 2 పీసెస్ కూడా వేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చూపించలేదు, సెకండ్ టైం చూపిస్తాను నేను ఎలా వేగినాయో. మనం పట్టుకుంటే కనుక మెత్తగా తగలకూడదండి, గట్టిగా ఉండాలి చేప ముక్క, అప్పుడే ఫ్రై అయినట్టు. ఆయిల్లో ఫ్రై అయితేనే చేప టేస్ట్ ఉంటుందండి, లేదంటే టేస్ట్ ఉండవు. మనకి మెత్తగా ఉంటే కనుక చేప టేస్ట్ ఉండదు ఫ్రై పీసెస్కి. సో ఆలస్యం ఎందుకండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. చూసారు కదండి, చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొంచెం ఫ్రై అయితే కనుక చేప ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. నేనైతే వేడి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను, పక్కన చేప ముక్క అయితే తినేస్తున్నాను. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. బాయ్.